ఈ డాక్యుమెంట్ వచ్చేసి డెవలపింగ్ an efficient strategy. So as a part of this section, we write research methodology to complete the project. Okay, దీనిలో వచ్చేసి ఏంటంటే మనము we propose big data analytics as a better strategy to overcome identity theft issues in healthcare industry. Okay, we start introducing about the project and why research methodology is important to us. So the next section is research approach. In the literature review, already we might have worked on a section where it speaks about big data technology as a better option for implementation, like identification and detection of identity theft in healthcare industry. Okay, so big data analytics అనేది most important thing అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం కాబట్టి. So we are trying to prove it as a part of completing this research. So ఇటువంటి రీసెర్చెస్ ని మనం డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్ అంటాం, వేర్ ద థియరీస్ దట్ ఆర్ రెడ్ ఆర్ ట్రైడ్ టు ప్రూవ్. ఆ అప్రోచెస్ ని మనం డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్ అంటాం. సో ద రీసెర్చ్ అప్రోచ్ వి యూజ్ ఇస్ డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్. యూ స్పీక్ లైక్ మనం ఏంటంటే వి కంక్లూడ్ ఫాస్ట్ అనమాట. ఏంటని ఇన్ దిస్ రీసెర్చ్ వీఆర్ గోయింగ్ టు యూస్ డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్. వై? బికాస్ as a part of the literature review, we read some theories. A theories lo enti ante big data research approach anedi best option in the present day because it can evaluate real time information and find happening of theft on the moment. So జరిగిపోయిన తర్వాత కాకుండా జరుగుతున్నప్పుడు కూడా చెప్పొచ్చు, ఆన్ ద మూమెంట్ చెప్పొచ్చు. కాబట్టి సో అటువంటి థియరీస్ ని మనం చదివాము అండ్ ఆ థియరీస్ ని మనం ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి we say that deductive approach best suits this research. So తర్వాత we speak what is deductive approach and what are the advantages, something like that. Okay, 200 words content వచ్చేటు రీసెర్చ్ అప్రోచ్. దెన్ రీసెర్చ్ స్ట్రాటజీలో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం యూజువల్లీ సర్వే మెథడ్ అంటాం, కానీ ఇక్కడ ఏంటంటే డేటా అనలిటిక్స్ లో ఏంటి అంటే ఎక్విజిషన్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఏవైతే హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లో ఉన్న ఆర్గనైజేషన్ ఉంటాయో అవి డేటా ఎక్వైర్ చేసుకుంటుంటే వాటికి సంబంధించి జనరేట్ చేసే డేటాని విల్ బి యూజింగ్ ఇట్. ఓకే, దాని డేటా, దీనిలో డేటా అనలిటిక్స్ పర్ఫార్మింగ్ లో డేటా ఎక్విజిషన్, డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, రిజల్ట్స్, ఈ 4 సెక్షన్స్ కూడా విత్ స్పెసిఫిక్ టు హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ గురించి మనం రాయాలి. ఓకే, సో ఐడెంటిటీ థెఫ్ట్ ఎలా అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలం? బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, సో డే టు డే బేసిస్ మీద వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీని, ఈ హెల్త్ కేర్ ఐడెంటిటీకి సంబంధించిన డేటాని వి విల్ బి ఎక్వైర్ చేసుకొని దాని నుంచి మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ డేటా మీద మనం అనలైజ్ చేస్తాం. దానిలో ఏంటి అంటే ఆల్రెడీ ఐడెంటిటీ థెఫ్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని వి పర్ఫార్మ్ అనాలిసిస్. అదర్వైజ్ లొకేషన్ బేస్డ్ అనాలిసిస్, హెల్త్ కేర్ ఇష్యూ బేస్డ్ అనాలిసిస్, ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని వి పర్ఫార్మ్ అనాలిసిస్. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు ఢిల్లీలో సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్ చేసుకుని అక్కడ ఇప్పుడు ఒక 15 minutes బ్యాక్ యూ మైట్ హ్యావ్ లాగ్డ్ ఇన్ టు యువర్ ఫేస్బుక్ ఇన్ హైదరాబాద్, బట్ యువర్ హెల్త్ కేర్ ఐడెంటిటీ ఈజ్ యూజ్డ్ ఇన్ న్యూ ఢిల్లీ ఇన్ 15 minutes టైంలో అనుకోండి. సో విచ్ ఇస్ నాట్ ఏ పాసిబుల్ థింగ్. సో ఇన్ లెస్ దెన్ 15 minutes లో హౌ కెన్ ఇట్ బి డన్ అనేది ఒక సిచ్యువేషన్ అవుతుంది. సో ఈ బిగ్ డేటా ఏం చేస్తుంది? సోషల్ మీడియా సంబంధించిన అనాలిసిస్ కూడా చేస్తుంది. మీరు ఫేస్బుక్ లో ఎగ్జిస్ట్ ఉన్నారు అనుకోండి, ఆ డేటా కూడా అది కలెక్ట్ చేసుకుంటుంది. ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎవ్రీ డేటా విల్ బి ఎవాల్యుయేటెడ్. సో లొకేషన్ ప్రకారం ఇందాక ఫేస్బుక్ లో యూఆర్ ఇన్ న్యూ ఢిల్లీ, యూఆర్ ఇన్ హైదరాబాద్, ఇన్ 15 minutes యూఆర్ ఇన్ న్యూ ఢిల్లీ. కాబట్టి లొకేషన్ డిఫరెన్స్ అనేది 15 minutes లో అంత క్విక్గా చేరలేదు. కాబట్టి సో వి సే దట్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ థెఫ్ట్ ఈస్ హ్యాపెన్, అలా ఉండొచ్చు. ఓకే, సో లేదా మీ మెడికల్ హిస్టరీ ఉంటుంది, ఆ మెడికల్ హిస్టరీ ప్రకారం యూ గాట్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాటిని అలా కంటిన్యూస్గా వాటికి సంబంధించిన వాటి కోసం మీరు కార్డ్ యూజ్ చేస్తూ ఉండవచ్చు. సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ న్యూ కైండ్ ఆఫ్ డిసీజ్, న్యూ కైండ్ ఆఫ్ థింగ్, మేబీ దే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ అనమాట. దాన్ని మనం రెడ్ మార్క్ చేసుకుంటాం అంటే థెఫ్ట్ ఐడెంటిఫికేషన్. సో దాన్ని మనం రివ్యూ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ దే విల్ బి కంక్లూడింగ్ దట్ ఎస్ ద రిస్క్ ఈస్ హ్యాపెన్ ఇన్ దాట్ వే. ఓకే, ఒకవేళ మీరు ఎప్పుడైనా హెల్త్ కేర్ యూజ్ చేస్తుంటే మీకు తెలుసుండొచ్చు, ఎప్పుడైనా మనం హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, ఆ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవ్వగానే దే విల్ సెండ్ సమ్ పర్సన్ టు
క్రాస్ చెక్ ఇట్ అనమాట. ఓకే, ఇది పర్సన్గా వచ్చి తను చెక్ చేసుకొని వెళ్తాడు. కానీ అలా అక్కర్ లేకుండా సిస్టమాటిక్ గానే వీ కెన్ ఐడెంటిఫై అండ్ వీ కెన్ రివ్యూ సమ్ కేసెస్ అండ్ సమ్ కేసెస్ వీ ఆర్ సపోజ్ టు డినై ఇట్ ఇన్ దట్. ఓకే, సో ఈ డేటా అనాలిసిస్ వల్ల ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, డేటా అనాలిసిస్ ఏముంటుంది, కరెంట్ లొకేషన్స్, ద కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ద మీ, ద కైండ్ ఆఫ్ ది డిసీజెస్ ఫర్ విచ్ దే పెయిడ్, ఇలా సమ్ కైండ్ ఆఫ్ హిస్టరీ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని దే కెన్ మేక్ సమ్ డెసిషన్స్ విత్ రిస్క్ ఇస్ హ్యాపెండ్ ఆర్ నాట్. ఆ డేటా అనాలిసిస్ వాటి మీద చేస్తాం అన్నమాట. ఓకే, సో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇవి మన రీసెర్చ్ డిజైన్ అనుకోవచ్చు. సో మనం ఉన్న డేటా మీద ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాం, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తాం. సో వి మెన్షన్ దట్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అప్రోచ్. సో we use regression analysis and research decision tree models to analyze the happening of identity theft. Okay, so this is about your research method, then research ethics and limitations and summary. The 3 sections ni manam write up cheyali. This is 3.7. Research ethics ante, see, we don't collect any personal information about the people, and we use data set. We didn't collect any real-time transaction details. We just used the data available. So personal information, any sensitive information of any user is not collected, so there is no chance of ethical issues. And the kind of research we are doing, it will be helpful to the society, and we are not going to use this data for any criminal activities. So research ethics is maintained. Ala mention chesukoవాలి మనం. Then research limitations. So the given the period which is used to complete the project is 3 months period, and quality constraints, academic research quality constraints మనం ఫాలో అయ్యామని, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ కన్స్ట్రైంట్స్ అండ్ లిమిటేషన్స్ ఏమంటే మనకి కన్స్ట్రైంట్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. ది టైమ్, క్వాలిటీ, స్కోప్ ఆఫ్ ద డిజైన్, వాట్ ఎవర్ ద మెన్షన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అదే మనం ఫాలో అవుతున్నాం. సో సింపుల్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ రీసెర్చ్ మెథడాలజీ. ఓకే.